తనకు తెలియకుండా గోల్డ్ తీసుకొని వచ్చిన అనమాట. గోల్డ్ కొన్నాడు. గోల్డ్ చైన్ ఇదే. ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయింది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. నువ్వు ఏది ఇచ్చినా సరే నేను నాకు అది ప్రేమతో నేను ఏదైనా సరే తీసుకుంటాను. కళ్యాణం గమనీయం ఒకటయ్యే ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చట. ఫస్ట్ టైం నాకు సోను గిఫ్ట్ ఇచ్చిండు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా జీవితానికి రెండో ప్రయాణముందని దారివే ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే సంచారే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ జిన్నుతో సోను. అబ్బో నాతో నువ్వు నీతో నేను అంటుంది మరి దా మరి. అదే ఎప్పుడు నీకు అదే కాదు మాట్లాడమా. సోనుతో జయశ్రీ, సోనుతో జయశ్రీ ఏమంటావు? జున్ను అడిగిపోతుంది. జున్న పైన దొంగ కొడుతుందేమో. సరే కానీ ఈరోజు వీడియో ఏంటంటే నేను జిన్ను గురించి ఒక సర్ప్రైజ్ వీడియో అనమాట. సో అది నిన్న మా ఇంటికి వెళ్ళి నిన్న సాయంత్రము తనకు తెలియకుండా గోల్డ్ తీసుకొని వచ్చిన అనమాట. గోల్డ్ కొన్నాడు. గోల్డ్ చైన్ ఇదే. తనకు తెలియకుండా గోల్డ్ తీసుకొని వచ్చిన అనమాట. గోల్డ్ కొన్నాడు. గోల్డ్ చైన్ ఇదే. ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయింది. ఇది అందరూ తాళి చేపించాడు. హైదరాబాద్ కొట్టుకొచ్చిన మళ్ళా బంగారం చెందింగ్ పెట్టాలకు కనిపిస్తున్నా నీకు నేను. ఏమో అలా మునిగి చేస్తావు నువ్వు, అలా ఉన్నాయని. అవునా, వెతుకుతావు. సరేలే. ఈ పక్కన ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా? సో కొత్త కాదు, పాతలే కానీ జర కొత్త కొత్త బట్ట నేను ఇప్పించిన. మన ఏం పేరు మా బాయ్ పేరు ప్రవీణ్ బాయ్ వాళ్ళ వైఫ్ కాదు, ఫ్యూచర్ లో కాబోయే పతంగ్, గాలి పతంగ్. సో జిన్ను రియాక్షన్ ఎట్లుంటుంది నార్మల్ గా? ఎట్లుంటుంది నార్మల్ గా? ఇది ఇస్తే దీనికి అవేవి ఉంటదేమో, పుస్తకాలు బంగారంకి ఇంకో బంగారం ఇద్దామంట. బంగారం కాదా అంటే గర్ల్స్ బంగారం అని అర్థం. గర్ల్స్ బంగారమా? అట్లా కాదు, అందరు గర్ల్స్ బంగారం కాదు. నువ్వు సింగారమా? నువ్వు సింగారం, నువ్వు బాగా బంగారం. బంగారం పువ్వు మా భయ్యా. సరే, వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో గైస్, మేమైతే ఇప్పుడు పైన పోతున్నాం. పైన వాళ్ళందరూ కూర్చోరు అనమాట. సో పైన ఎవరు జిన్ను మాత్రం పైన ఉందంట. పైనకి అయితే పోదాము. గోల్డ్ చైన్ తీసుకున్నాం. గోల్డ్ మా జున్ను గోల్డ్. జిన్ను గోల్డ్ పైనకైతే ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళు ఏం చేస్తారో. కానీ గోల్డ్ చైన్ నాకు ఎవరు ఇచ్చేవారు వస్తారు. గోల్డ్ గిల్డ్ వేస్ట్ బాయ్. గోల్డ్ అంటే మంచి మనసు ఉంటుంది. వాళ్ళు పొద్దుగా లేదని గోల్డ్ కూడా కష్టపడతాం. ఇగో వాళ్ళు ఎట్లా కూర్చొని ఉన్నారు గలీజ్గా. ఎన్నిసార్లు చెప్పినాం అట్లా కూర్చోవద్దు గలీజ్ వస్తుందా. సరే బాయ్, ఏమంటా బాయ్ నువ్వు ఇట్లా ఏం చేద్దామంటే అయితే పైన ఏం చేస్తారు అసలు నాకు అర్థమవుతుంది మీరు కూర్చొని. సరే, నార్మల్గా నేను జిన్ను గురించి ఒక సర్ప్రైజ్ కళ్ళు ఇట్లా అయితే ఆల్రెడీ ముసల్దాన్ని మేము ఇట్లా అడుగు ఎట్లున్నా అబ్బా. ఆల్రెడీ ముసల్దాన్ని మేము ఇట్లా అడుగు ఎట్లున్నా అబ్బా. సర్ప్రైజ్ ఏం లేదు. పళ్ళు కూడా డ్రెస్ తీసుకొచ్చిన కొత్తది. పడతావు జున్నుకి ఎంత వాల్యూ ఉంది అట్లా తీసి పడేస్తున్నా. జిన్నుకా yes ఎంత వాల్యూ ఉందా? ఎంత వాల్యూ ఉందా? సోను, నువ్వు ఆమెను చూసేస్తా నీకు ఇంకో లవర్ దొరుకుతాయేమో, మాకు ఇంకో చెల్లె దొరకదు. ఆమెను ఎందుకు దోస్తున్నావు? అమ్మ చిన్నారి చిట్టి చిలక పుట్టింది పుట్టేంది. నువ్వు చిన్నారి పెళ్లి కూతురుకి సీక్వెన్స్, చిన్నారి కొల్లి కూతురు నువ్వు. బుగ్గ అయిపోయినా సెట్ అయిపోయింది.
ఈమెకి ఒకటి గిఫ్ట్ తెచ్చిన గిఫ్ట్ అనమాట. తెచ్చా మేమిద్దరం వెళ్ళి కొనుక్కొచ్చాము gift. నిజంగానే ఈ మంది తీసుకోయినా చూస్తే మొత్తం నిజంగా షాక్ అయితే ఓరాన్ అయిపోతావు. గిఫ్ట్ ఉంటది ఈ అయ్యో, మధ్య తెలుసు. వీడు ఫస్ట్ టైం గిఫ్ట్ ఇస్తుండు గిఫ్ట్ అంటే అన్న నేను డ్రైవర్లు 30 సంవత్సరాల డ్రైవర్లు తీసుకురాను నేను కొత్త డ్రైవర్ జాకీ తీసుకొచ్చిన అన్న నేను డ్రైవర్లు 30 సంవత్సరాల డ్రైవర్లు తీసుకురాను నేను కొత్త డ్రైవర్ జాకీ తీసుకొచ్చిన వైట్ కలర్ రెడ్ కలర్ పింక్ లేడీస్ ఫేవరెట్ లేడీస్ అందరికి ఫేవరెట్ పింకే ఫేవరెట్ అని నీకెట్లా అల్ల మోసుకో ఏమి ఇస్తావు చెప్పు నువ్వు గిఫ్ట్ ఇస్తా నాకు ఏమి ఇస్తావు చెప్పు నీకా ఒక నచ్చితే ముద్దు లేకుంటే గుద్దు నువ్వు గిఫ్ట్ ఇస్తా నాకు ఏమి ఇస్తావు చెప్పు నీకా ఒక నచ్చితే ముద్దు లేకుంటే గుద్దు ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట మధ్యలో కళ్ళు మూసుకో చూస్తున్నా ఓపెన్ చేయి జల్దినా జల్దినా ఓపెన్ చేయి కళ్ళు తెరుచుకుంటలే పెట్టాలి ఏమైనా అంటే కళ్ళు ఇదో సర్ప్రైజ్ నేను చెప్పు ఇదో సర్ప్రైజ్ నేను చెప్పు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే అది పొద్దున్నుంచి నేను చార్జర్ వెతుకుతున్నాను నా చార్జర్ తీసుకుంటున్నాను బ్యాగ్లోకి వెళ్ళి అది కూడా ఇంతసేపు ఇంతసేపు చార్జర్ వెతికినా నీ ఫోన్లో ఎన్ని రోజులు ఛార్జింగ్ లేదు మీ మమ్మీ డాడీతో మాకానికి లేదని చెప్పి బాధపడి కొత్త ఛార్జర్ తీసుకొచ్చిన ఏడాక లక్కడి కప్పుల దాకా నడుచుకుంటామని ఇప్పుడు ఇంత ప్రేమ లేదు మీ అబ్బాయి నా బ్యాగ్లో నుంచి తీసి లక్కీ కప్పులు వారు. నా బ్యాగ్లో కప్పులు లేదు. కప్పుల్లాక ఏ లక్కడి లడికి కోసం మీరు అది చెప్పు ఫస్ట్ అవహం నువ్వు ఇప్పుడు ఎడుకురా ఏ నువ్వే లేడికి ఓయతోను ఏండు తినడానికి పోయినావు ఇప్పుడు ఎంత ఎంత ఇంకా సరిపోయిందా? ఇంత ఇంత తింటావా సరే ఎట్లా గిఫ్ట్ ఇస్తా. ఇదిగో సరే నీకు ఒకటి నువ్వు ఏది ఇచ్చినా సరే నేను నాకు అది ప్రేమతో నేను ఏదైనా సరే తీసుకుంటాను సరే ఎట్లా గిఫ్ట్ ఇస్తా. ఇదిగో సరే నీకు ఒకటి నువ్వు ఏది ఇచ్చినా సరే నేను నాకు అది ప్రేమతో నేను ఏదైనా సరే తీసుకుంటాను ప్రేమతో తీసుకుని నెత్తి మీద తీసుకోదు కానీ నీది ఐఫోన్ కదా సీ టైప్ ప్రేమతో తీసుకుని మా పెట్టుకుంటావు వాడిది సీట్ అయిపోయి కదా అంటే ఈడ కూడా చూసినావా మనోడి కోసం మనోడు తెచ్చుకోండి నీ కోసం తేలేడు ఎంతైనా నా కోసం అని చెప్పిండు కదా వాడి ఫోన్ నా ఫోన్ కదా నా ఫోన్ వాడి ఫోన్ అంటే ఈడ కూడా చూసినావా మనోడి కోసం మనోడు తెచ్చుకోండి నీ కోసం తేలేడు ఎంతైనా నా కోసం అని చెప్పిండు కదా వాడి ఫోన్ నా ఫోన్ కదా నా ఫోన్ వాడి ఫోన్ చెప్పినా పర్లేదు చాలా ఉంది ప్రేమ నాకు ఇచ్చేసి ఇప్పుడు అది తీసుకో. మీరు రాక ఇది కాదు gift. ఇదిగో తీసుకో. అబ్బో ఒకటి ఏమైనా ఒకటి ఏమన్నా తింటావా అంట వద్దు పక్కన రియల్ జ్యూస్ ఉంది తాగు ఏది సగం అయిపోయింది అది ఆల్రెడీ ఎంతమంది నోట్లో పెట్టినామన్నది సరే ఇప్పుడు కళ్ళు కళ్ళు మూసుకో ఇప్పుడు నీకు ఉన్నది. ఇంత కొంచెం చార్జర్ ఇచ్చారు ఇప్పుడు ఇది ఎత్తారు తినా టడడాయన్. నాకు ఇస్తుంది ఆర్డర్ వచ్చి ఓల్కి కన్నా బోల్చే నీకే నిజంగా అబ్బా నా మీద పెట్టు. నీ మీద పెట్టు ఓల్కి కన్నా బోల్చే నీకే నిజంగా అబ్బా నా మీద పెట్టు. నీ మీద పెట్టు కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా నువ్వు మజాక్ చేస్తున్నావు అది ఎవరు గోల్డ్ చైన్ కదా నిజంగా నేనేం దొంగలని కాదే అమ్మా ఎవరికి తెచ్చినావు నీకే కన్నా ఇంకోటి అరే తెచ్చినా నాకైతే నీ మెడలో సెట్ అయ్యేటట్టు తెచ్చినావు కానీ నా మెడలో సెట్ అయ్యేటట్టు అంటే బయటకి ప్రస్తుతానికి తాళి తెచ్చిండు తర్వాత పుస్తలు యాడ్ చేస్తాడు అవునా నేను పెళ్లి చేసుకోవడానికి తెచ్చిన నిజంగా సీరియస్ గా గోల్డ్ కన్నా నిజంగా సీరియస్ గా అని చెప్పు కన్నా నాకు కానీ డౌట్ వచ్చింది అనుకో చూడు ఎంత బరువు ఉంది వెయిట్ చూస్తే అయితే గోల్డ్ లెక్కనే ఉంది మీ అందరిని గోల్డ్ షాప్ కి తీసుకుపోయి దీన్ని ఇట్లా ఇట్లా గీకుపిస్తా అగర్సే గోల్డ్ కాకపోతే ఈయన గీకు కింద వేసి. నిజంగా గోల్డా జరా. నిజంగా గోల్డా గోల్డ్ కి గోల్డ్ ఆగో. నిజంగా గోల్డా గోల్డ్ కి గోల్డ్ ఆగో. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట ఆడుతున్నారు. ఎవరు కొరికిరి ఎప్పుడు నిజంగా కన్నా మెడలో కట్టాలి ఫస్ట్ ఏం కదా రాను కానీ ప్రేమ అంతా దేనికి గోల్డ్ కా ఆయనకా గోల్డ్ భీమకే అక్క అబ్బో ఆమె అడిగింది నన్ను అడిగింది క్వశ్చన్ ఈ గోల్డ్ మొత్తం ప్రేమ కోసం చూపిస్తున్నావు ఆయన కోసం చూపిస్తున్నావు చెప్పు మరి ఈయన కోసమే చూపిస్తున్నావు గట్టిగా చెప్పు కొంచెం నాకు ఫస్ట్ టైం సోను బంగారం ఇచ్చింది. నిజంగానా ఇప్పుడు ఇప్పాను నీకు ఇప్పటివరకు ఏమి
నీకేమైనా ఇప్పించినా నాకు ఇప్పుడు ఎప్పుడు ఇప్పిస్తావు నేనా బిల్డింగ్ చెప్పాను పియ్య అయ్యా పోయి మొత్తం అయితే తినిపో ముష్టి బేబీ నిన్నేమో అంటుందా ముచ్చు మా కోడలు మా కోడలు చిన్నారి తల్లి నా నింగి జాబి సరే కానీ ఏమంటావు గోల్డ్ కన్నా మామ నిజంగా చెప్పు ఒక్క నిమిషం మామ గోల్డ్ ఇచ్చిండు నాకేది మామ నాకు అడుగుతుంది ఇగో సోను మామని చేయనాడు ముషు 5 రూపాయలు నిప్పాలు ఇస్తాడు నిప్పాలు పాల ప్యాకెట్ దుకాణం అంతా నిప్పాలు నిప్పలందుకు ఈడు ఉంది కానీ ఇక్కడ భయం నవ్వుతున్నా ఒక చైన్ ఇస్తలేమని చెప్పి అయినా ఆల్రెడీ ఉందిగా ఆల్రెడీ అవును నీ పేరు జయశ్రీ కదా ఇస్తాను ఎందుకు అంటే మా డాడీ అన్నమాట పప్పా గర్ల్స్ అన్నమాట అందుకు ఆల్రెడీ అవును నీ పేరు జయశ్రీ కదా ఇస్తాను ఎందుకు అంటే మా డాడీ అన్నమాట పప్పా గర్ల్స్ అన్నమాట అందుకు నాన్నకు ప్రేమతో నిజంగా శ్రీనివాస్ మా డాడీ పేరు ఈయన పేరు అనుకున్నాను నా పేరు కూడా అరే బస్ రవీనా శివాణి అని పెట్టారు ఇంకా సరే ఏమంటారు బాగుంది గిఫ్ట్ బాగుంది సరే బాయ్ చెప్పు ఫస్ట్ చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ టైం నాకు సోను పాటిస్తున్నావు మాకు ఫస్ట్ టైం నాకు సోను గిఫ్ట్ ఇచ్చిండు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఫస్ట్ టైం నాకు సోను గిఫ్ట్ ఇచ్చిండు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా జీవితానికి రెండో ప్రయాణం ఉందని దారి వేసి ఇంకా చాలు నేను ఇది వెళ్ళిపోతుంటా ఇంకా ఒక నిమిషం చెప్పే నేను అరే ఆగు ఆగు అరే అన్న ఇక్కడ జల్దీ కరా ఇది గోల్డ్ చైన్ తీసుకొని వెళ్ళిపోతుంది నాకు పోలీస్ కేసు ఏమైనా అయితే మళ్ళీ నా మీద వస్తుంది నువ్వేమో బంగారం షాప్లోకి వెళ్ళి కొట్టేసి తీసుకొని వచ్చినావు ఇది గోల్డ్ చైన్ తీసుకొని వెళ్ళిపోతుంది నాకు పోలీస్ కేసు ఏమైనా అయితే మళ్ళీ నా మీద వస్తుంది నువ్వేమో బంగారం షాప్లోకి వెళ్ళి కొట్టేసి తీసుకొని వచ్చినావు నిజంగా ఎందుకన్నా దొంగ బంగారం తీసుకొచ్చి నా మెడలు వేస్తావు ఒక నిమిషం ఆగు ఈ అన్న మెడలో చీరు లేదు అడుగుతున్నాడు అది అమ్మేసి చెల్లె కోసం ప్రేమగా నీకు పైసలు ఇచ్చి తిప్పించండి అవునా పిచ్చి ముఖందని అన్నదే చేయనది అవునా పిచ్చి ముఖందని అన్నదే చేయనది అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే అయినది ఈమెకు గిఫ్ట్ అని ఎందుకు తెచ్చినావు అట్లా అప్పుడప్పుడు నాకు మన ఏలే గట్టిగా కొట్టే స్లాబ్ ప్లాంక్ ఏడ పడతాడు ముఖం మీద అంటే ఇప్పుడు ఇదంతా ప్రాంకా రివెంజ్ ప్రాంక్ మరి నువ్వు నన్ను ఎట్లా బుక్ చేసావు ప్రవీణ్ ఇప్పియకపోయినా కనీసం వేరే వాళ్ళ వస్తువులు అయితే ఇవ్వండి అబ్బా చూసినా నేనే మనిషిని ఇప్పటికైనా గుర్తించు అయ్యో టిక్కల్లో అయితే పట్టు టిక్టాక్ పోయింది టిక్కన నిజంగా ఇచ్చేసాను సీరియస్గా అన్నది ఇయ్యకు జున్ను ఎందుకు ఇస్తారు ఈ మెయిల్ వేసిన తర్వాత ఇయ్యకు అబ్బా పొక్కట్లో అడుక్కో అన్న ఎవరికి ఇచ్చావు నువ్వు ఈయన కదా నువ్వు ఎవరికి ఇచ్చినా ఈయనకి ఇచ్చినా ఆయన అడుక్కో ఇచ్చేసి ఎందుకు ఇస్తా ఓల్ను నాకు తెలియదు నాకు తెలుసు తీసుకొచ్చి ఈమె మెడలు ఎందుకు వేసినావు నువ్వు ఉట్టిగానే కన్నా ఇచ్చేసి కన్నా వేసిన మన మీద ప్రాంక్ చేసినావు అట్లా అందుకే కెమెరా గిమరా అన్ని పెట్టినోలే ఇస్తురు రాలేదా చైన్ ఇప్పుడు చెప్పు ఇయ్యా ఇయ్యవా ఇచ్చే కన్నా వద్దు మనకు కాదు ఇచ్చేసి నీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇస్తారు పైసలు ఉంటాయి ఎందుకు సో నువ్వు కాలితే ఎందుకట్లా తీస్తావు చేస్తావు పాపం చూడు ఏం కాదు అట్లా ఎప్పుడు వేయొద్దు తెలుసా ఎందుకు సో నువ్వు కాలితే ఎందుకట్లా తీస్తావు చేస్తావు పాపం చూడు ఏం కాదు అట్లా ఎప్పుడు వేయొద్దు తెలుసా ఏలే ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు ఆమె కొడితే నువ్వు తిట్టాలి అట్లాంటి రివెంజ్ చేయాలి కానీ ఇట్లా గిఫ్ట్ ఇచ్చి ఎమోషనల్ చేసి కరెక్ట్ కాదు సోను కన్నా అంత సరే బోని వదిలేసే కన్నా బా కన్నా అంత సరే బోని వదిలేసే కన్నా బా
అరే ఉట్టిగా అన్నకన్నా మనం ఆమె చేసినావా నేను మీకు చేయొద్దా చెప్పు నా చెల్లెతే నాకు వచ్చింది బై అగో చూసినావా ఈడొకడు. కన్నా మనం చేసినాం కదా మనం నువ్వు చేసినావు అందుకోసం చేసినా నువ్వు కన్నా లేవు. నేను స్లాబ్ ప్రాంక్ చేస్తే నువ్వు కూడా ఏదో ఒకటి ఇంకో ప్రాంక్ చేయాలి కానీ మరీ ఇట్లా ఎమోషనల్ తో ఆడుకునే ప్రాంక్ నువ్వు జరుగు ఫస్ట్ అసలు. ప్లీజ్ కన్నా అర్థం చేసుకోకన్నా అన్న ఏంటన్నా మీ చెల్లెకి ఇంత మోసం ఫస్ట్ జరుగుతుంటే చైన్ తీసుకోను ఇప్పుడు లైక్ తీసుకో ఆడపిల్లలంటే ఆటో బొమ్మల్లో ఉన్నారా మీకు ఇట్లనే నా మీద ఇంత ఎమోషనల్ ప్రాంక్ తీసుకున్నావులే. సరే జిన్ను మనకు కూడా టైం వస్తుంది టైం వస్తుంది నువ్వు నేను ఇద్దరం గట్టిగా ఇద్దాం ఇద్దరికి అమ్మో నా బంగారం నాకు వచ్చిందంట. మా ఈసారి మన ఇద్దరం షాపుకి పోయి షాపింగ్ చేద్దామా వీళ్ళిద్దరు షాపుకి పోయి 2 రూపాయలు సగం తీసుకురా. మీకు అది కూడా ఎక్కువనే. అబ్బా ఆటనా విచ్చుడు కూడా వేస్ట్ మీకు. అవునా సరేలే ఇప్పుడు ఏమనుకుంటున్నావు సారీ కన్నా. ఇగో నా మీద ఇంత గలీజ్ ప్రాంక్ తీసుకున్నాడు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈయన మీద ఎంత గలీజ్ ప్రాంక్ అంటే అంత గలీజ్ ప్రాంక్ కావాలా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. మీరు యూట్యూబ్లలో ప్రాంకులు చేయండి అంటున్నారు కానీ ఆ మెసేజ్ వీడు కూడా చూస్తాడు నేను కూడా చూస్తా. సో నా ఇన్స్టాగ్రామ్ లో మీరు చెప్పండి వీడికి గట్టిగా రివెంజ్ ప్రాంక్ గట్టిగా నాకు సైకిల్ వేస్తుంది గట్టిగా చెప్పండి ఏదో ఒకటి జరుగు. ఐ లవ్ యూ. జరుగురా అబ్బా మెల్లగా సైడ్కి వెళ్ళిపోతారు ఇద్దరు దా. అన్నా జరుగు కన్నా. ఇక అలా చేసిన సో ఇగో చెప్పిన కదా మన నా మీద నాకు మస్తు ఏడ పడితే కొట్టేసిర్రు. సభకు నమస్కారం. ఇంకో సభకు నమస్కారం. ఇంకో సభలకు నమస్కారం. సో మొన్న జిన్ను నా మీద ప్రాంక్ చేసింది. నేను ఇప్పుడైతే గట్టిగా ఫిక్స్ అయినా చేద్దామని చెప్పి ఇక లాస్ట్కి అయితే ప్రాంక్ చేసేసిన. ఎట్లా నచ్చిందా? వరస్ట్ ప్రాంక్. నేనైతే గట్టిగా తీసుకుంటా. మీరు నా ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లో నాకు చెప్పండి. యూట్యూబ్ లో మాత్రం కమెంట్లలో పెట్టకండి, వీడు కూడా చూస్తాడు. వీడికి తెలియకుండా మనం చేద్దాము. సో ఈ వీడియో అయితే నాకు అసలు- చూస్తా ఎట్లా చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సైనింగ్ ఆఫ్ జినుతో సోను. బాయ్. చెప్పండి